మధ్యలో మంచి వాతావరణము, మంచి ఆధ్యాత్మిక శోభ కలిగినటువంటి ఆశ్రమం నందు జర సౌండ్ సెట్ చేయబిడ ఆశ్రమం నందు అనంత పద్మనాభ స్వామి వెలిసిన క్షేత్రము. ఆ క్షేత్రంలో మొన్ననే అంటే మీరు అడ్డం జరగండి, అడ్డం జరగండి. మొన్ననే ఒక్క నెల రోజుల క్రింద ఆశ్రమంలో విగ్రహస్థాపన జరిగింది. 12 జ్యోతిర్లింగాలు మరియు 18 శక్తిపీఠాలు. ఇంకో పీస్ తీసుకురా, అక్కడ సెల్స్ పడతారు. 18 శక్తిపీఠాలను 12 జ్యోతిర్లింగాలను స్థాపించడం జరిగింది. నేనే దానికి మహారాజు గారి యొక్క పర్యవేక్షణలో, నేను వైదిక నిర్వహణలో, నా పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. భారతదేశంలో ఎక్కడెక్కడైతే జ్యోతిర్లింగాలు ఉంటాయో ఆ ప్రాంతం లాగానే ఒక భారతదేశ పటం గీసి కొండ మీద, అక్కడ ఇప్పుడు ఉదాహరణకు శ్రీశైలం ఉన్నది. ఎక్కడ ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఇంతకుముందు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మన రాష్ట్రం కిందికి లెక్క ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అయింది కాబట్టి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో శ్రీశైల మల్లికార్జునుడు ఎక్కడైతే ఉంటాడో భారతదేశ పటంలో అదే లొకేషన్ ఒక పెద్ద భారతదేశ పటం గీసి ఆ మల్లికార్జునుడు ఉన్న ప్లేస్ లోనే శివలింగం పెట్టడం జరిగింది. అట్లా 12 లింగాలు భారతదేశంలో ఎక్కడెక్కడున్నాయో అక్కడెక్కడే ఒక పెద్ద పటం గీసి అక్కడెక్కడ శివలింగాలు పెట్టుకుంటూ వచ్చినాం 12. మళ్ళీ 18 శక్తిపీఠాలు అమ్మవారు. ఆ దుద్యాల క్షేత్రం పరమ పవిత్రమైపోయింది. గతంలో ఒక 15 సంవత్సరాల కింద ఆ దుద్యాల ఆశ్రమంలో మొట్టమొదటిసారిగా నేనే మహారాజు గారి సంకల్పంతో మన ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా చండీ యాగం నిర్వహించినాం. దాదాపుగా ఒక 100 మంది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర పండితులను పిలిపించి దుద్యాల ఆశ్రమంలో పెద్ద ఎత్తున చండీ యాగం చేయడం జరిగింది. నేనే దానికి యజ్ఞ కార్యక్రమాన్ని నేనే నిర్వహించిన. మహారాజు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. దుద్యాల ఆశ్రమం ఒక ధర్మపీఠంగా వెలుగుతూ ఉంది. మహారాజు గారు ధర్మమూర్తిగా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మన ప్రాంతంలో ఎక్కడెక్కడైతే కొన్ని స్థలాల్లో ధర్మం అధర్మం వైపు వెళుతూ ఉంటే దాన్ని ఖండించుకుంటూ మన మహారాజు గారు సనాతన ధర్మ స్థాపన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. వారు మన బండరాంపల్లికి రావడం, దుర్గాదేవి ఆలయంలో వారి స్పర్శ ద్వారా అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేయడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఒక్కసారి వారికి స్వాగత సుమాంజలి చప్పట్లతో స్వాగత సుమాంజలి తెలియజేస్తూ, వారికి కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి వారు చెప్పినటువంటి విషయం, గంగి గోవు పాలు గరకడైనా చాలు, కడవడైనానేమి కరము పాలు. గంగి గోవు పాలు ఒక చెంచడున్నా చాలు. అట్లా వారు చెప్పినటువంటి ఒక 10 అంశాల్లో మనం ఒక్క అంశం పాటించినా మన జీవితం ధన్యమైపోతుంది. కాబట్టి వారిని కూడా ఈ వేదిక ద్వారా, మహారాజా మీకు హడావిడి ఉంది, మాకు హడావిడి ఉంది, క్రేన్ వాళ్లకు హడావిడి ఉన్నది, అందరికీ హడావిడి ఉంది. కాబట్టి వారు చెప్పిన మంచి అంశాలను మనం పాటించాలని కోరుతూ, బండ్రాన్పల్లి గ్రామస్తుల ద్వారా ఈ వేదిక ద్వారా దుద్యాల మహారాజు గారి యొక్క అమృత వాణిని మనందరికీ వినిపించాల్సిందిగా కోరుతూ, వారిని ఉద్దేశించి భక్తులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.